50 సంవత్సరాల హీరోగా నిలబడడానికి శక్తినిచ్చిన తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. నేను చాలాసార్లు అన్నా రెండో ఇన్నింగ్స్ ఇప్పుడు మొదలైందని. ఇక్కడి నుంచి చూపిస్తా, అంచెలకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తానో ఇక మీరు చూస్తారు. రామారావు గారికి భారత రత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక. హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని 50 సంవత్సరాల హీరోగా నిలబడడానికి శక్తినిచ్చిన తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. నేను చాలాసార్లు అన్నా రెండో ఇన్నింగ్స్ ఇప్పుడు మొదలైందని. ఇక్కడి నుంచి చూపిస్తా, అంచెలకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తానో ఇక మీరు చూస్తారు. రామారావు గారికి భారత రత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక. హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని